ఆకులు చిరుగుపోకుండా కట్టండిరా. రారామని చెబుతాదా లైటింగ్ ఏర్పాటు చేసేది. అవును. పాట కచేరీ సంగతి ఏం చేసావు? అది కూడా మాట్లాడాను. సేటిళ్లలో చేసినట్టు జామ్ జామ్ గా చేయాలని చెప్పాను. సేట్ల ఇళ్లలో పెళ్లి అలా జరిగితే మా జమీందారింట్లో ఎలా జరగాలి? జరగాలనే ఆశ ఉన్న ఒక్క మనవరాలకి పెళ్లి అవును చేస్తాం. తాత తెలుసు. మీకు ఎలా కావాలో చెప్పండి. ఊరు అదిరిపోయేలా డెకరేషన్ చేయాలి. చేసేద్దాం. ఆవిడకాయ బల్బులు, కొబ్బరికాయ బల్బులు, నీళ్లు చెముతున్నట్టు ఏనుగు, రెక్కలున్న గుర్రం, తెల్లటి హంసలు, నల్లటి దొన్నలు, పొట్లకాయ బొల్పులు, గుమ్మడికాయ బొల్పులు, ముత్యాల దండ, ఆపై మీ మెళ్ళలో దండ. వేసేద్దాం వేసేద్దాం. రకరకాల లైట్లు ఏర్పాటు చేయండి. ముందు ఓపెన్ టాప్ గన్ లేపిస్తే పోద్దన్నా. ఆవేశపడకరా. వాడి చేత లైటింగ్ ఏర్పాటు చేయించండి. అన్నా ముసలానికి అమ్మాయి లేచిపోయిందని తెలియక ఆ లైట్లు లేంచు ఈ లైట్లు లేంచు నువ్వు హంగామ చేసేస్తున్నాడన్నా. ముందు నిన్నేసేస్తే ఉప్పనైపోతుంది. మామా నీ పెళ్లి కూడా అలాంటి తలపాయ. సార్ ఎవరు సార్ ఆయన? ఆయనే పెద్దరాజా. రండి భోంచేద్దాం. ఈయనెవరన్నా? చిన్న రాజా. ఓ ఆ పులి పైన కూర్చున్న పాప ఆవిడ మా పెద్దమ్మ. వేటకెళ్ళినప్పుడు తీసింది. మరి ఇక్కడ పులి పెద్దమ్మ లేదు. ఆగలు దంచేస్తుంది పదరా. రండమ్మ భోంచేద్దాం. దేవనా నా పరువు తీసేసిందిరా. విషయం ఎవరికి తెలియదుగా? ఎవరికి తెలియదు. దేవనా బండిని వెతుకుతూ మన వాళ్ళు వెళ్ళారుగా. సంపత్ వెళ్ళాడు. అన్నా బట్టలు కొనడానికి ఇల్లోళ్ళు ఇంకా రాలేదుగా? ఇంకా రాలేదురా, కానీ వస్తారు కదా. రిషిత్ ఎక్కడైనా అడిగితే ఏం చెప్పను. 2 రోజుల్లో పెళ్లి కూతుర్ని చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి టిఫిన్ చేద్దామన్నా. ఏమైంది? లేట్ ఏంటి? అమ్మాయిని ఎక్కడ పంపించారా? ఏ అమ్మాయి సార్? ఏ అమ్మాయ్యా? ఒక్కగానొక్క కూతుర్రా. మా వంశంలో 3 తరాలుగా ఆడపిల్ల పుట్టలేదు. రిషిత ఒక్కతేరా. దాన్ని కట్టుకోబోతున్న వాడికి 10 కోట్లు 20 కోట్లు ఇస్తామంటూ సంబంధాలు వచ్చారా. మా వంశం గురించి తెలుసుకుని వెతుకుంటూ వచ్చారా. చూడు బాబు, ఈ పెళ్లి జరగాలి. జరగలేదనుకో మేమంతా ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. ఏమన్నారు? నా కూతుర్ని ఎక్కడ దాచారు చెప్పు బాబు. నా కారులోకి వెళ్ళిన అమ్మాయి మీ అమ్మాయా సార్? బాబు, నీ ఫ్రెండ్ని కాపాడాలనుకోవడంలో తప్పలేదు. అతనికి ఏం కాకుండా నేను చూసుకుంటాను. మా అమ్మాయి ఎక్కడ? నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ వీడే సార్. తీసుకొని టాటా చెప్పారు, నువ్వు కూడా టాటా చెప్పారు. ఇదంతా చూసి నేను ఎవరు మాకు టాటా చెప్పినా మేము టాటా చెప్తాం సార్. అన్నా వీళ్ళ మాటలు నమ్మకన్నా? వీళ్ళు నాటకాలు ఆడుతున్నారా? జరిగింది ఊళ్ళో వాళ్ళకి తెలిసి ఈ పెళ్లి ఆగిపోతే నా శవాన్ని చూస్తారు. గొడవ పడకుండా అమ్మాయిని తీసుకొచ్చే మార్గం చూడండి. ఏంట్రా చేయాల్సింది చేసి ఉరిమి చూస్తున్నావు? ఏంటన్నా పరిస్థితి తెలుసుకోకుండా గొడవ పడుతున్నావు? ఇటు రా అన్న. 366 సెక్షన్తో పాటు ఇంకో 5-6 కేసులు కలిపాననుకో జీవితంతో జైల్లోనే ఉంటావు. అమ్మాయి ఎక్కడ్రా? సార్ లోపల ఉండడం బయట ఉండడం మాకేం పెద్ద సమస్య కాదు సార్. ముందెళ్ళి అమ్మాయిని పట్టుకోండి. పారిపోయిన వేగాన్ని చూస్తే ఇప్పటికి పెళ్ళైపోయి ఉండాలి. బామ్మా వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు. సార్ ఏంటి సార్ ఇది? మాట్లాడుతుంటే ఎగిరి తంతున్నారు. ఏంటి సార్ చెప్పేది? మాకేం తెలియదని చెప్పారు కదా, ఇంకెందుకు సార్ తంతున్నారు? చెప్పకపోతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళలేరురా. నిజం ఏంటండి నిజం? మాకు తెలిస్తే చెప్పడానికి. జరిగింది కూడా వాళ్ళకి తెలీదు. నువ్వు గొడవ చేస్తే అందరికీ తెలుస్తుంది. ఇంటికి బంధువులంతా వస్తున్నారు. ఎవ్వరికి తెలియకూడదు. జాగ్రత్త. తీసుకెళ్ళరా. పెద్దమ్మా రా, అక్కడ కూర్చుందిరా. అన్నా చెప్పేది వినండి అన్నా. సరే సరే, వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలు కాస్తాను. రా నువ్వు కూర్చో. కూర్చో. కూర్చోండి రా. సరే సరే కూర్చుంటామండి. ఎందుకు తోస్తున్నారు? ఏంటోదినా బాగా మెక్కొచ్చి కునికేస్తున్నావా? పెళ్లి పెట్టుకుని ఇలా మూల కూర్చుంటే ఎలా? లేపేనా? ఈ ఇంట్లో ఎవ్వరికీ బాధ్యతలు లేవు. పెళ్లి ఎలా జరుపుతానో ఏంటో.
తేరా గుంపుగా చేరి కాలక్షేపం చేస్తున్నారా? ఏంటి చెప్పండి. మన జమీందారీ ఇంట్లో పెళ్లిని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు, కానీ ఈ చిన్న జమీందారు అలా తీసుకోలేడు. చెప్పండి ఈ చిన్నాన్న. శుభలేఖ వల్ల ఎన్ని సమస్యలు వచ్చాయో తెలుసా? మీరేమో పట్టించుకోరా. ఏంటి సమస్య? దుబాయ్ లో ఉన్న జాన్సన్ చిన్నాన్న. పేరు వేశారు, కువైట్ లో ఉన్న రసూల్ పేరు వేశారు, కానీ మన పక్క ఊళ్ళో ఉన్న 40-50 మంది బంధువుల పేర్లు వేయలేదు. చిన్నాన్న. వాళ్ళు అలిగారు. ఇప్పుడు వాళ్ళంతా ఏకమయ్యి శుభలేఖలు మాకు వద్దని తిప్పి పంపించేశారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయండి చిన్నాన్న, అది మీరే చూసుకో. చూసుకోదరా, మళ్ళీ శుభలేఖలు వేయించడానికి టైం లేదు. అందుచేత కింద ఖాళీగా ఉన్న చోట్లో మన బంధువుల పేర్లన్నీ రాసేసి చేయండి. నేనే ఇచ్చేనా? అన్నీ మీరే చూసుకోండి. యారా ప్రతిదానికి విసుక్కుంటున్నారే. రేపు పెళ్లి పందిట్లో ఏదైనా సమస్య వచ్చి దానివల్ల నా మనవరాలు మనస్సు నొచ్చుకోకూడదనే ఇలా చెప్తున్నాను, అర్థమైందా? ఆ ఆవేశం తగ్గించి ఆలోచించుకోండిరా. ఒరే మనీ, లైట్లు వేయకుండా వాళ్ళు అలా కూర్చున్నారు, నువ్వు ఇక్కడ గుంజలా నుంచున్నావు. వెళ్ళి ఆ లైట్లు దండలు ఏర్పాటు చేయరా. ఈయనకి దండేసే మంచి రోజు ఎప్పుడు వచ్చిందో ఏమిటో. ఇక మీరు వెళ్ళండి. నేను వెళ్తాను గాని నా మనవరాలు పెళ్లి ఘనంగా జరగాలి. అలాగే ఈ చిన్నాన్న. పెళ్లి గురించి తరతరాలు గొప్పగా అలాగే చెప్పుకోవాలి. జరుగుతుంది, వెళ్ళండి. ఇంత వయసు వచ్చిన చిన్నపిల్లలే అన్నీ నేనే చెప్పాలి. వదినా, ఈ పెళ్లి పనుల్లో నీకు భాగం ఉంది. ఎంతసేపు అలా కూర్చుంటావు? ఏదో ఒక పని చూడు. ఈవిడెప్పుడు ఇంతే, చిన్నప్పటి నుంచి నన్ను ఆట పట్టిస్తూనే ఉంటది. జాదస్తం బాగా పెరిగిపోయింది. మా సరే, ఆయన ఎప్పుడు తిడతాడు. మీరేం దిగులు పడకండి, అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుంది. కొస్సాడు. ఏంటి మన జీవితం ఇలా సడన్ గా మలుపు తిరిగింది? ఏం మలుపు తిరగడమో ఏంటో. ముందు ఇక్కడి నుంచి ఎలాగైనా బయట పడాలి. ఆపండ్రా, కట్లిప్పండి. చెప్పరా, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పరా. ఎన్ని దెబ్బలు కొట్టిన తర్వాత నిజం తెలిస్తే ఎవడైనా చెప్తాడు కదా అయ్యా. అంతేగాని నువ్వు చెప్పనంటావు. చెప్పరా. చెప్పరా, చెరుపుంచికి వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి ఎవరు ఎంత దూరం? నకరాలు చేస్తున్నారు మడి. నకరాలు చేస్తారా? కోపం వస్తుంది కదా, మండుతోంది కదా. ఇంకొక దెబ్బ కొట్టండి, ఏదో ఒక ఊరు పేరు చెప్తాను, అక్కడికి వెళ్తే ఎవరు ఉండరు, తర్వాత మీ ఇష్టం. చెప్పరా. కడుపు నిండా అన్నం పెడతానని చెప్పి నోరు బయలులా కొడుతున్నారే. ఇంకో దెబ్బ కొడితే చచ్చిపోతానయ్యా, అంత ఆకలిగా ఉంది నాకు. చావరా. కొట్టకో, వాడిని కొట్టకో. చెప్తాను, అన్నం పెట్టండి చెప్తాను. వాళ్ళకి భోజనం పెట్టండి రా. ధనరాజ్, వెళ్ళి భోజనం తీసురా. ఎంతమంది వచ్చారు? మొత్తం 39 మంది వచ్చారయ్యా. 11 మంది కావాలా? అవునయ్యా. మన పక్కింటి పంకజం పేరు రాసుకో. ఆయన చనిపోయి 2 ఏళ్ళు అయిందయ్యా. చచ్చిపోయిన వాళ్ళ పేర్లు రాస్తే ఊరంతా సంతోషిస్తారు. ఏంటి మావయ్య 3 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకా శుభలేఖలు రాయిస్తున్నారు? పక్కూరు బంధువులు శుభలేఖలో వాళ్ళ పేర్లు రాయలేదని అలిగారమ్మా, అందుకే వాళ్ళ పేర్లు రాస్తున్నాం. సరే త్వరగా కానీ. అందరికి బట్టలు తీశారు కదా. తీసుకున్నాం మావయ్య. నాకు జమీందార్ టోపీ కొన్నారు కదమ్మా. పసుపచ్చ టోపీ కొన్నాం మావయ్య. సంతోషం. పంతులు, అయ్యా ఏంటి ఆలోచిస్తున్నావు? రాయవయ్యా. అయ్యా 49 మంది పేర్లు వచ్చాయి. ఇంకొకరి పేరు చెప్తే రాసి నేను బయలుదేరతాను. నీ పేరు రాసేసుకొని బయలుదేరు. ఏంటయ్యా? ఏంట్రా అయ్యా గొయ్యా అంటూ పెళ్లికి ముందే శుభలేఖలు పంచిపెట్టు. సరే అలాగే లేకపోతే ఇస్తానయ్యా. బంధువులు తిట్టుకుంటారు. దిగులు పడకండి అయ్యా, బంధువుల సంగతి నేను వెళ్ళవయ్యా చూసుకుంటాను. పంతులు, మాటలు మాత్రం బాగానే చెప్తావు, పని మాత్రం చెయ్యు. నానా భోంచేశారా? తెలుసని చెప్పావేంటి? తెలియదని చెప్పి తన్నులు తినడం కంటే తెలుసని చెప్పి బాగా తినేద్దాం. తిని మళ్ళీ తన్నులు తిందాం. మరి నైట్కి సర్లే, దానికి కూడా ఏదో ఒక ఐడియా వేయి. ఏమండి, రిషిత ఎక్కడండి? ఇల్లంతా వెతికినా కనపడలేదు. అది వాళ్ళ ఫ్రెండ్ని చూడడానికి పక్కూరు వెళ్ళింది. ఫ్రెండ్ని చూడ్డానికా? ఎందుకు? శుభలేఖలు ఇవ్వాలి కదా. ఏమండి 3 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఊరెందుకు పంపించారండి? చూడు, అది పెళ్లి అయ్యాక అల్లుడితో ఫ్రాన్స్ వెళ్ళిపోతే ఇక ఫ్రెండ్స్ ఎలా కలుస్తుంది? భోజనం టైంకి వచ్చేస్తుందిలే. బట్టలు అవి కొనేసారా? కొనేసామండి. అలాగా, సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అల్లుడు గారి డ్రెస్ బాగా కుదిరిందండి. ఆహా, చూదురు గాని రండి. సర్లే వెళ్ళు, నేను వచ్చి చూస్తాను. అలాగే. ఏమండి ఏంటి? ఏంటి ఇక్కడ నుంచి మాట్లాడుకుంటున్నారు? అదేం లేదు వదినా. పెళ్లికి పిల్లలందరూ వచ్చి అక్కడ ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు కదా, అందుకే ఇక్కడ బల్ల వేద్దామని ఆలోచిస్తున్నాం. నువ్వు వెళ్ళి పనులు చూడు. సర్లేండి. 6కి 2 అడుగుల వెడల్పుతో ఓ చెక్క, ఆ తర్వాత ఏమో ఈ పక్కనే తొందరగా పెట్టండి. సుబ్రహ్మణ్య సార్,
పెళ్లి కొడుక్కి స్పెషల్ గా డ్రెస్సులు తెచ్చారంట. అమ్మాయి ఎక్కడా? కొట్టేనంటేనా నన్నే అడుగుతున్నావా? సీరియస్ గా చెప్తున్నాను, మమ్మల్ని కొట్టి అన్నం పెట్టి మళ్ళీ కొట్టే కంటే వెళ్ళి పారిపోయిన అమ్మాయిని పట్టుకోండి, లేదంటే పిల్ల పాపలతో వచ్చి నిలబడుతుంది. నిజం చెప్పండి, ఇక్కడి నుంచి వెళ్ళలేరా? రే ఎప్పుడెందుకు అలా గుడ్డ కట్టుకుంటున్నారు? మీ ఇంటి సమస్యలకి మా కడుపుకు ద్రోహం చేయడం మాకు ఇష్టం లేదు. ఇప్పుడు కొట్టండి, 2 రోజులు తట్టుకుంటాం. ఏమో అన్నా వీళ్ళు మరీ ఓవర్కి వెళ్తున్నారనా? నటిస్తున్నారంట్రా. చివరి వరకు మీ ఫ్రెండ్ ని కాపాడాలని చూస్తున్నారు కదా. నవ్వకురా, మూసుకో, పెద్దలతో మాట్లాడుతున్నాం కదా. ఏం చెప్పాలి?